మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం. దేశ ప్రగతి మొత్తం వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటుంది. అందుకే మన దేశంలో ఎన్నటికీ రైతే రాజు. అలాంటి అన్నదాతలకు ఒక ప్రత్యేకమైన పండుగ ఒకటుంది. సాధారణంగా మనం మత సంబంధమైన పండుగలు, జాతీయ పండుగలు, పూజలు, నోములు, వ్రతాలు వంటివి ఎన్నో చేసుకుంటూ ఉంటాము. కానీ రైతులకు మాత్రమే ఈ ప్రత్యేకమైన పండుగ ఏరువాక పౌర్ణమి. ఈ పండుగ విశేషాలేంటి? జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అని అంటారు. ప్రతి ఏటా జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజును మనం ఏరువాక పౌర్ణమిగా జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తుంది. ఈ ఏడాది జూన్ 11వ తేదీన జరుపుకోనున్న ఏరువాక పౌర్ణమి రోళ్ళు పగిలే రోహిణి కార్తె వెళ్ళి తొలకరి చినుకులను తెచ్చే మృగశిర కార్తె రాకను స్వాగతిస్తూ జరుపుకునేదే ఏరువాక పౌర్ణమి. వర్ష ఋతువు ప్రారంభంలో వచ్చే ఏరువాక పౌర్ణమి రోజు రైతులు ఎద్దులను, నాగలిని పూజించి దుక్కి దున్నడం ప్రారంభించేవారని ఈ పండుగ గురించి ఋగ్వేదంలో వివరించారు. ఏరువాక పౌర్ణమి సహజంగా కర్షకుల పండుగ. భూదేవిని నమ్ముకొని పంటలు పండించే రైతులు వర్ష ఋతువు ఆరంభంలో తొలకరి చినుకు కోసం ప్రార్థిస్తూ వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండి దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఏరువాక పౌర్ణమి రోజును ఘనంగా, అంగరంగ వైభవంగా జరుపుకుంటారు రైతులు. ఈ ఏరువాక పౌర్ణమి రోజున మట్టిని నమ్మి కష్టించి పనిచేసే రైతులు భూమి పట్ల, సమస్త ప్రకృతి పట్ల తన భక్తి ప్రవత్తులు చాటుకుంటూ తమకు వ్యవసాయంలో చేదుడుగా ఉండే ఎద్దులను శుభ్రంగా కడిగి వాటి కొమ్ములకు రంగులు పూసి రకరకాల గజ్జెలు, గంటలు, పూల దండలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. అనంతరం పొంగలి ప్రసాదాలతో, మంగళ వాయిద్యాలతో పొలాలకు ఊరేగింపుగా వెళ్ళి అంగరంగ వైభవంగా పొలం దున్నడం ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలోనే వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలోని రైతులు తమ కాడెద్దులను రంగు హంగులతో ముస్తాబు చేసి పట్టణంలోని వడ్రగల్లిలోని శ్రీ చితారు పెరుమల దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తమ కాడెద్దులను ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేయించారు. తదనంతరం రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి గారి కాడెద్దులతో రైతులంతా ఏకమై ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేసి స్వామివారి ఆశీస్సులతో పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. మామిడి తోరణాలతో, నారతో చేసిన తోరణాలను కడతారు. ఆ తోరణాల మధ్యలో అక్కడక్కడ మామిడి తోరణాలు ఎత్తులో కడతారు. దీనిని ఏరువాక తోరణం అని అంటారు. రైతులు తమ తమ పశువులను ఈ ఏరువాక తోరణం కిందగా పరుగులు పెట్టిస్తారు. అప్పుడు వారు ఏరువాక తోరణం నుంచి తమకు దొరికిన వాటిని తీసుకొని వెడతారు. దీనిని వారు అత్యంత పవిత్రంగా భావించి తమ పొలాల్లో ధాన్యగారంలో ఉంచుతారు. అలా చేయడం వలన పంటలు సమృద్ధిగా పండి కరువు పోతుందని రైతుల విశ్వాసం. ఈ ఆనవాయితీ చాలా కాలం నుంచి ఇక్కడ జరుగుతూ ఉంది. మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ గురునాథ్ రెడ్డి గారి కాడెద్దులతో ఈ తోరణాన్ని తెంపించే ఆనవాయితీ కూడా ఇక్కడ ఉండడం మనకు విశేషం. మానవ జీవితమే ప్రకృతి ప్రసాదం. ప్రకృతి మీద ఆధారపడి జీవించే మానవుడు ప్రకృతిని రక్షించాలి. వర్షాలు కురవడం కోసం చెట్లను విరివిరిగా పెంచాలి. ప్రకృతి ఆగ్రహిస్తే ప్రళయం తప్పదు. కరువు కాటకాలతో ప్రజలు అల్లాడిపోతారు. అందుకే ప్రకృతిని పరిరక్షించుకోవడం మన బాధ్యత. ప్రకృతిని మనం రక్షిస్తే అదే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది. ఏరువాక పౌర్ణమి పండుగ ఒక్క అన్నదాతకు మాత్రమే కాదు, మనందరికీ పండుగే. ఎందుకంటే రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. దేశం అంటే మనమందరం కదా. అందుకే ఈ పండుగ మనందరికీ కూడా పండుగే. ఈ ఏడాది వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని, దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అందరి ఏరువాక పండుగను ఆనందంగా జరుపుకోవాలని శ్రీ బలాభీమ న్యూస్ ఛానల్ తరపున ప్రతి ఒక్క రైతుకు వేడుకోవడం జరుగుతుంది.